కూకట్పల్లిలో ఒక విచిత్రమైనటువంటి, విషాదమైనటువంటి, గగుడ్పుచ్చేటువంటి ఒక ఘటన జరిగింది. అదేంటి అంటే, ఒక వ్యక్తి చనిపోతే ఆ వ్యక్తిని ఇంట్లో పెట్టుకుని 3 రోజుల పాటు ఆ బాడీతో కలిసి ఉండటమే కాకుండా ప్రార్థనలు చేస్తే అతను మళ్ళీ తిరిగి బ్రతుకుతాడు అనేటువంటి మూఢనమ్మకంలో ఈ మతం ఆ మతం లేదు, అందరూ కూడా ఇలాగే తయారైపోయారు ఏంటి అని అనిపించుకునేటువంటి ఘటన అనిపిస్తుంది. ఇక్కడ భయపడేటువంటి ఘటన ఏంటి అంటే, ఒక బాడీని ఇంట్లో పెట్టుకుని అది కూడా ఒక అపార్ట్మెంట్, కూకట్పల్లిలో ఒక అపార్ట్మెంట్లో చుట్టుపక్కల వాళ్ళు ఏమనుకుంటున్నారు అనేది కూడా ఏమి మర్చిపోయి ఒక శవంతో ఇంట్లో కూర్చోవడం అంటే 3 రోజుల పాటు ప్రార్థనలు చేస్తూ కూర్చున్నారంటే ఆలోచించండి. ఇంకా భయపడటం అంటే, ఆ బాడీ అంటే స్మెల్ వచ్చేస్తున్నా కూడా చుట్టుపక్కల వాళ్ళకి ఆ స్మెల్ వచ్చి వాళ్ళు పోలీసులకి సమాచారం ఇచ్చి వాళ్ళు వచ్చిన తర్వాత వాళ్ళని బ్రతిమలాడి ఏదో నచ్చజెప్పి ఆ బాడీని బయటికి తీసుకెళ్లేంత వరకు కూడా ఆ కుళ్ళిపోతున్నటువంటి శవంతో వాళ్ళు 3 రోజులు గడిపారంటే వాళ్ళ హెల్త్ పరిస్థితి ఏంటి, చుట్టుపక్కల వాళ్ళ గురించి కూడా ఏం ఆలోచించుకోకుండా వాళ్ళంతలా మూర్ఖంగా ఎందుకు తయారైపోయారు అనేది కూడా ఆలోచించుకోవాలి. అంటే సమాజం ఎంత టెక్నాలజీని తీసుకుంటుంది, ఎంతో అభివృద్ధి చెందుతున్నటువంటి దేశంగా మనం పైకి వెళ్తున్నాం, అయినా కూడా ఇలాంటివి ఏదో అప్పటికే హాస్పిటల్లో చనిపోయాడని చెప్పి మీరు ఇంటికి తీసుకెళ్లి దహన సంస్కారాలు చేసుకోండి అని చెప్పి బాడీని అప్పచెప్తే తీసుకెళ్లి ఇంట్లో పెట్టుకుని కొంతమంది ఏమో పూజలు చేస్తున్నారు, కొంతమంది ఏమో ఇలా ప్రార్థనల పేరుతో ప్రభువు పుట్టాడు, అలాగే 3 రోజుల తర్వాత లేచాడు, మళ్ళీ ఇతను కూడా అలాగే చేస్తాం, మేము ప్రార్థనలు చేస్తే వాళ్ళు కూడా లేచిపోతారు, లేచి కూర్చుని మళ్ళీ బ్రతికిపోతాడు అనుకుంటే ఇంతకన్నా మూర్ఖత్వం ఏమన్నా ఉంటుందా? అంటే మూఢనమ్మకాలని చెప్పి ఒక మతాన్ని కంటగడతాం, లేదని ఇంకొక దానికి ఏదో ఒకటి మనం మాట్లాడతాం. బట్ ఏ మతంలో అయినా సరే ఇలాంటివి చేస్తే మరి ఏమనాలి? అసలు ఏం చెప్దాం అనుకున్నారు సమాజానికి? అంటే ఇంత చదువుకున్నటువంటి డాక్టర్లు చెప్పింది చేసేది కరెక్ట్ కాదంటారా? సైన్స్ ఇంత డెవలప్ అయిన తర్వాత కూడా ఇలాంటి మూఢనమ్మకాలు నమ్మేటువంటి, అది కూడా ఎంతో డెవలప్ అయినటువంటి కంట్రీస్ నుంచి వచ్చినటువంటి ఆ మతం తాలూకా భావజాలాన్ని నింపుకున్నటువంటి వ్యక్తులు కూడా ఇలాంటి చేస్తుంటే ఏం చేయాలి, ఎలా ఉండాలి? నిజంగా ఆలోచించిన చుట్టుపక్కల వాళ్ళు కనీసం ఆ అపార్ట్మెంట్, ఆ ఫ్లాట్ ఉన్నటువంటి ఆ ఏరియాకి కూడా వెళ్ళటానికి కూడా భయపడిపోయారట. అసలు ఇప్పటికే కాదు, నాకు తెలిసి కొద్ది రోజుల వరకు కూడా అలా వెళ్ళాలన్నా కూడా భయంతోనే వాళ్ళు ఉండేటువంటి పరిస్థితి ఉంటుంది. వాళ్ళు ఎక్కడో ఆంధ్రప్రదేశ్కి సంబంధించినటువంటి ఏదో ఊరికి మళ్ళీ పంపించారట. అయినా కూడా కొంతమంది అది కూడా పిల్లలతో కలిసి అదే చేసేటువంటి కార్యక్రమం అంటే నిజంగా ఇంట్లో కూర్చుని అలా అంత ధైర్యంగా ఎలా చేయగలిగారో, డీకంపోజ్ అవుతున్నా కూడా ఇంట్లోనే ఆ బాడీని పెట్టుకుని 3 రోజుల పాటు ప్రార్థనలు చేస్తూ మరి వాళ్ళు అసలు ఏం తిన్నారో తినలేదో ఏంటో, డెఫినెట్గా వాళ్ళకి ఆ చనిపోయినటువంటి వ్యక్తి మీద ప్రేమ ఉండుండొచ్చు. కాకపోతే వాళ్ళు చనిపోయారనేటువంటి నిజాన్ని కూడా నమ్మేటువంటి పరిస్థితులు ఉండాలి. మానసికంగా వాళ్ళు కరెక్టేనా కాదా? ఎవరైతే ఒక వ్యక్తి, పెద్ద వ్యక్తి ఉన్నారో అతనా, లేదంటే మిగతా వాళ్ళు కూడా అదే మానసిక స్థితిలో ఉండిపోయారా? అదే మైండ్ సెట్తో బతికితే రేపొద్దున్న సమాజంలో వాళ్ళు ఎదిగేటువంటి తీరు ఎలా ఉంటుంది అనేది కూడా కొంత స్టడీ చేయాల్సినటువంటి పరిస్థితి ఉందేమో. ఎందుకంటే ఇది చిన్నపిల్లలు ఉన్నారు, వాళ్ళు కూడా ఇలాంటి ఆలోచనలు కూడా వాళ్ళల్లో నింపితే రేపొద్దున వాళ్ళ సమాజంలో ఎలా బ్రతుకుతారు? ఆ పెద్ద వ్యక్తి మరి అంతలా పిల్లలకు కావచ్చు, వాళ్ళకి కావచ్చు ఏం చేస్తున్నారు అనేది కూడా ఆలోచించుకుంటేనే భయం వేస్తుంది. రేపొద్దున్న ఇలాంటి వాళ్ళు సమాజంలో ఎలా బ్రతుకుతారు, ఎలా ఎదుగుతారు అనేది కూడా క్వశ్చన్ మార్క్గానే తయారైంది. ఏదేమైనా సరే ఒక కూకట్పల్లికి సంబంధించినటువంటి ఒక అపార్ట్మెంట్లో అద్దెకుంటున్నటువంటి కుటుంబంలో ఈ విషాదం జరిగింది. దీనికి సంబంధించి చాలా భయానకమైనటువంటి ఘటన ఇది చెప్పాలి. మరి తెలుగు రాష్ట్రాల్లో ఇది నిజంగా ఒక సంచలనంగానే రేపింది. ఏదో ఒక మతానికి మూఢనమ్మకాలు, పూజలు ఇవి చేస్తున్నారంటే అనుకోవచ్చు. బట్ ఏ మతానికైనా సరే ఈ మూఢనమ్మకాలు అనేవి అందరిలోనూ ఉంటాయని చెప్పడానికి ఇది ఒక ఉదాహరణగా మనం చూడాలి.